అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక తెలంగాణలో మళ్లీ మోత మోగించబోతోంది ఫోన్ ట్యాపింగ్ కేసు. దర్యాప్తులో తాజా కీలక పరిణామం ఏంటంటే కీలక నిందితుడు ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు సరెండర్ అవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్లైమాక్స్ కొచ్చినట్లే అనిపిస్తోంది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని 4 నెలల కిందట తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 10 సార్లు విచారణకు పిలిచిన ఇన్వెస్టిగేషన్ కి సహకరించడం లేదని, ఐఫోన్ పాస్వర్డ్స్ అన్ని రీసెట్ చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదిస్తూ వచ్చారు. గతంలో చాలా సార్లు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు రిలీఫ్ నిచ్చిన ప్రభుత్వం మాత్రం పట్టుదలతో ఉంది. అటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసిన ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే నడుచుకున్నట్లు మిగతా నిందితులంతా చెబుతూ వచ్చారు. ఇప్పుడు కింగ్ పిన్ ఆయనే అనేది నిర్ధారణ అయింది కనుక ప్రభాకర్ రావు సరెండర్ అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది. జూన్ 24న ఇండియాకు వచ్చిన ప్రభాకర్ రావు 7-8 సార్లు పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఏ రోజుకా రోజు విచారణ ముగిగానే ఇంటికి పంపిస్తూ వచ్చారు దర్యాప్తు అధికారులు. జూబ్లీహిల్స్ పిఎస్ లో రేపు ఉదయం 11 గంటలకు లొంగిపోనున్నారు ప్రభాకర్ రావు. ఫిజికల్ గా ఎటువంటి వేధింపులకు పాల్పడవద్దన్న కోర్టు ఆదేశాలతో విచారణను ఎలా ముందుకు తీసుకువెళ్తారు? ఒకవేళ విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేశారా అనేది ఆసక్తికరంగా మారింది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, ఇప్పటి వరకు పోలీస్ అధికారుల పాత్రపైనే ఆధారాలు దొరికాయి. ఇప్పుడు ప్రభాకర్ రావు నోరు విప్పితే గనక పొలిటికల్ లీడర్ల పేర్లు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? దర్యాప్తు అధికారుల ఆలోచన ఎలా ఉంది? ఖచ్చితంగా పొలిటికల్ లీడర్స్ వరకు వెళ్తారు అనేటువంటి ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో ఎస్ఐబిలో లేదా ఇంటెలిజెన్స్లో లేదా టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి అధికారులే. కానీ ఎక్కడా కూడా పొలిటికల్ వైపు ఇన్వెస్టిగేషన్ సైడ్ అడుగు పడలేదు. కేవలం ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాపింగ్కి గురయ్యాయో ఆ సంబంధిత పొలిటికల్ లీడర్స్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ మాత్రమే ఇప్పటివరకు సిట్ రికార్డ్ చేస్తూ వచ్చింది. దాంట్లో బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అనేక ముఖ్య నేతలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ సైతం ఇప్పటికే సిట్ రికార్డ్ చేసింది. ఇప్పుడు తాజాగా ప్రభాకర్ రావుని ఏకంగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి ఖచ్చితంగా రేపు పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా కేవలం విచారణకు హాజరు కమ్మని ఆదేశిస్తే ఖచ్చితంగా అందులో కూడా కొంచెం రిలీఫ్ ఆయనకి ఉండేటువంటి ఆస్కారం ఉండింది. కానీ ఏకంగా సరెండర్ కావాలని ఆదేశించింది కాబట్టి ఖచ్చితంగా రేపు ప్రభాకర్ రావుని రిమాండ్ చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో వన్స్ ఆయనని రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనని కస్టడీకి కూడా కోరేటువంటి అవకాశం ఉంది. సో కస్టడీ పీరియడ్లో కూడా అతడు ఎవరి ఆదేశాల మేరకు ఈ ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేశాడనేటువంటిది కీలక అంశం అతని నుండి పోలీసులు రాబట్టాల్సి ఉంటుంది. ఒకవేళ విచారణలో కనుక ఎక్కడైనా పొలిటికల్ లీడర్స్ పేర్లు బయట పడితే కనుక వారి మీద ఫర్దర్గా సిట్ ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతుందో చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసే నమోదు చేసింది. అటు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చి 10, 2024లో ఈ కేసు నమోదవుతే అప్పటి నుండి కూడా అనేక దఫాలుగా పలువురు పోలీస్ అధికారులను సిట్ అధికారులు అరెస్ట్ చేస్తూ వచ్చారు. లాస్ట్గా ఉన్నటువంటిది ప్రభాకర్ రావే. ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించేందుకే సిట్ అధికారులు అనేక ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఆయన పాస్పోర్ట్ని రద్దు చేయాల్సి వచ్చింది. లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఇలా అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రభాకర్ రావు ఇండియాకి వచ్చారు. వస్తూనే ఆయన సుప్రీంకోర్టు నుండి రిలీఫ్తోనే ఆయన ఇండియాకి రావటం అండ్ తర్వాత సిట్ అధికారుల ముందు అటెండ్ కావడం జరిగింది. సో అటెండ్ అయినప్పటికీ ఆయన పోలీసులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు చాలా వాటికి కూడా కొన్ని టెక్నికల్ ఆన్సర్స్ మాత్రమే ఇస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా పోలీసులకు కావాల్సినటువంటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ని మాత్రం ఇవ్వలేదు అనేటువంటిదే ప్రధానంగా ఇప్పుడు సిట్ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. సో ఈరోజు సుప్రీంకోర్టులో కూడా అదే వర్షన్ని వినిపించారు. అండ్ సేమ్ టైం గతంలో ప్రభాకర్ రావు విచారణకు అటెండ్ అయినటువంటి ప్రతిసారి కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ వచ్చారు. సో సుప్రీంకోర్టుకి ఆ వీడియో రికార్డ్ ఎవిడెన్స్ని కూడా గతంలో సబ్మిట్ చేశారు. ప్రభాకర్ రావు తమ విచారణకు సహకరించట్లేదు అనేటువంటిదే ఎస్టాబ్లిష్ చేయగలిగారు సిట్ అధికారులు. సో దానికి కన్విన్స్ అయ్యే ప్రభాకర్ రావుని లొంగిపోవాల్సిందిగా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి రేపు 11:30కి జూబ్లీహిల్స్ పిఎస్లో అక్కడ ఏసీపీ వెంకటగిరి ముందు ఆయన లొంగిపోనున్నారు. సో ఫర్దర్గా ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారా లేదంటే కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తారా చూడాల్సింది.